సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడియోలో ఉస్మానియా లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. మరి ఇంతకుముందు చూసుకుంటే భరణం విషయంలో భార్య భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకుంటే భర్త కూడా భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చంట. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం సార్ని అడిగి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ భరణం విషయంలో మరి హస్బెండ్ భార్య దగ్గర నుంచి ఇన్కేస్ ఒకవేళ డైవర్స్ అయితే, వైఫ్ కనుక ఎంప్లాయ్ అయి ఉంటే, భర్త మరి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య దగ్గర నుంచి కూడా భర్త భరణం అనేది తీసుకోవచ్చు అనేది అంటున్నారు. అసలు ఎలా సార్ అది ప్రాసెస్? భరణం మెయింటెనెన్స్ అనేది ఇంతకుముందు అందరూ అర్థం చేసుకున్న భావన ఏంటంటే భర్త దగ్గర నుంచి భార్యకు మాత్రమే ఈ భరణం పొందే హక్కు ఉంది అనేది. అది మిగతా చట్టాలు కూడా చాలా చెప్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని, గృహహింస చట్టం కానీ, అదేవిధంగా మిగతా పర్సనల్ చట్టాలు, హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని, ఇట్లా చాలా చట్టాలు ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాత దాంట్లో, ఇప్పుడు కొత్తగా భారతీయ నాగరిక సురక్ష సంహితలో కూడా. అయితే ఒక్క చట్టంలో మాత్రము భార్య నుండి భర్త భరణం పొందే అవకాశం ఉంది. అది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ వివాహ చట్టం 1955లో రెండు నిబంధనలు ఉన్నాయండి. ఒకటి 24, సెక్షన్ 24, ఇంకొకటి సెక్షన్ 25. అవి ఏం చెప్తాయంటే, ఇప్పుడు సెక్షన్ 24 ప్రకారము మెయింటెనెన్స్ పెండెంటెలైట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ ఉందనుకోండి, విడాకులకు సంబంధించి మిగతాది ఏమైనా అయినప్పుడు, ఆ పెండింగ్లో దశలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా, అక్కడ భార్యాభర్త అనకుండా స్పౌజెస్, భార్యాభర్తల్లో ఒకరి నుంచి ఇంకొకరు భరణం పొందే అవకాశం ఉంటుంది. అది ఆ కోర్టు ప్రొసీడింగ్ ఖర్చులకు కానీ, మిగతా అప్పటి వరకు ఆ మెయింటెనెన్స్కి కానీ అనేది ఒకటి. అంటే అది వాళ్ళ ఇప్పుడు మనం ఏమంటాం, రోటీ కప్డా ఆర్ మకాన్, అదేవిధంగా ఈ బేసిక్ అమ్యూనిటీస్ ఏమున్నాయో వీటికి సరిపడా భరణం పొందే అవకాశం వాళ్ళకు ఉంటుంది కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు. ఇది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భర్త ఆల్రెడీ ఆయన పని చేస్తూ సరిపోను సంపాదించుకుంటూ, లేకపోతే సరిపోను సంపాదించకుండా కూడా ఏదో కొంత సంపాదించుకుంటూ, లేకపోతే సంపాదించే కెపాసిటీ ఉండి ఇంట్లో పడుకుంటూ, అంటే ఆయనకు నేను సంపాదించను, నా భార్య సంపాదిస్తుంది, అందుకోసమని ఆమెకు 60,000 వస్తే కనీసం నాకు 20,000 భరణం ఇవ్వాలి, ఇట్లాంటివి అనుకుంటే చట్టం ఒప్పుకోదు, న్యాయస్థానాలు ఒప్పుకోవు, తీర్పులు చాలా ఉన్నాయి. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లోనంటే, భర్త అనే వ్యక్తి తనంత తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ సామర్థ్యం లేనప్పుడు, లేకపోతే ఆ డిజేబిలిటీ, ఆ ఇన్కెపాసిటీ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన పూర్తిగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకొని తాత్కాలికంగా ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు భరణం పొందే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే, భార్య కూడా ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు ఆమె కూడా ఆమె మొత్తం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఈయనకు భరణం ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఆమె కూడా ఇచ్చే పొజిషన్లో లేనప్పుడు ఎవరి దగ్గర తీసుకోవడానికి లేదు. ఇది ఒక అంశం. సెక్షన్ 25 కింద పర్మనెంట్ యాలిమోనీ అని ఉంది. అంటే పర్మనెంట్ భరణం పొందే అవకాశం, అంటే జీవించున్నంత వరకు. ఇది మామూలుగా ఏంటంటే, విడాకులు అయిపోయిన తర్వాత ఇప్పుడు భార్య చాలా మంచి పొజిషన్లో ఉండి, భర్త దీనావస్థలో ఉండి, అగైన్ తనను తాను పోషించుకోలేని పరిస్థితుల్లో, ఆయనకు మొత్తం శారీరకంగా ఇంకా మానసికంగా ఇంకో విధంగా పూర్తిగా ఏ విధంగా కూడా తనను తాను సపోర్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు భరణం పొందే హక్కు ఉంటుంది. వాళ్ళు ఈ పార్టీల యొక్క స్థాయి, హోదా, జీవన శైలి, ఒక కేసులో జెన్ కారు కొనేంత భరణం కూడా ఇవ్వమని చెప్పి భార్యకి ఇచ్చింది. అంటే నీ భర్త జెన్ కార్లో తిరగాలి, మీరు ఏదో ఆడి కార్లో తిరుగుతున్నారు కదా, అందుకోసం అని చెప్పి. అంటే ఆయన నిజంగా ఏం పని చేసుకొని స్టేజ్లో లేడు కాబట్టి కార్లో తిరుగుతాడు అనేది. కానీ ఇది ఎందుకంటే మనకు ఒక కుటుంబ భద్రత అనేది ప్రధాన అంశం. మిగతా అన్ని విషయాల్లో కూడా భర్త నుంచి భార్యనే భరణం పొందాలి, లేకపోతే కొడుకు, కూతురు ఇట్లాంటి వాళ్ళ నుంచి తల్లిదండ్రులు పొందాలి, తల్లిదండ్రుల నుంచి పిల్లలు పొందాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ భార్య నుంచి భరణం పొందే అవకాశం ఈ 2 సెక్షన్ల కింద మాత్రమే ఉంది. దీన్ని ఒక హక్కుగా కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇప్పుడు ఎట్లా అంటే కోర్టును మనం అప్రోచ్ అయినప్పుడు కోర్టు వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే నీ జీవన స్థాయిలో లేకపోతే శైలిలో మార్పు వచ్చింది, నౌ యు ఆర్ అన్ ఎంప్లాయీ, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీకు ఆస్తి ఉంది, మీ అంతలో మీరు పోషించుకోవచ్చు, మీరు మీ భార్య మీకేమి ఇవ్వాల్సిన అవసరం లేని ఆమె కూడా చెప్పొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు ఇది కొత్త అంశం ఏం కాదండి, 1956 నుంచి ఇప్పటిదాకా వచ్చింది. కానీ సాధారణంగా మన సమాజంలో ఉన్న భావన ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం, పురుషుడు ఎప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉంటాడు, ఆయన ఉద్యోగం చేస్తాడు కాబట్టి ఆయన భార్యను పోషించాలి, అందుకోసమని భార్యకు మాత్రమే హక్కు ఉంది భర్తకు లేదు అనే ఆ భావన నుంచి చాలామంది ఆ స్టీరియో టైప్డ్ నోషన్లో ఉంటారు. అది కరెక్ట్ కాదు. భర్త భార్య దగ్గర నుంచి కూడా భరణం పొందొచ్చు ఒకే చట్టం కింద. రెండు ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఒకటి కోర్టు కేసులో పెండింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యలో, రెండోది పర్మనెంట్కి కూడా భరణం పొందొచ్చు, అది డైవోర్స్ అయిపోయిన తర్వాత. ఈ రెండు అంశాల్లో మాత్రమే. అదర్వైజ్ మళ్ళీ ఈ చట్టాలన్నీ మహిళలకు చుట్టాల్లాగానే, ఎందుకంటే మహిళలకు రక్షణ కల్పించే క్రమంలో ఆ హక్కును చాలా వరకు మహిళలకే అందించారు. ఇది ఒక ఎక్సెప్షన్ కింద తీసుకోవాలి మనం, ఇది ఒక మినహాయింపు కింద తీసుకోవాలి. కానీ అది చాలా మంచిదే. ఒక్కొక్కసారి పూర్తిగా భర్త ప్రతిసారి పై స్థాయిలో ఉంటాడు, పై చేయి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక సపోర్ట్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇది హిందూ వివాహ చట్టంలో పెట్టడం జరిగిందండి. సార్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఏం చూపించాలి సార్ అసలు? ఒకటి, తనను తాను పోషించుకోలేని నిస్సహాయత చూపించాలి. ఈయనను పోషించే సామర్థ్యము ఎదుటి వాళ్ళల్లో, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భంలో భార్యకు ఉందని చెప్పి చూపించాలి. ఈ రెండు. మూడోది ఏంటంటే ఈ నిస్సహాయత అనేది కావాలని చెప్పి ఇంట్లో ఉండి తెచ్చుకున్న నిస్సహాయత కాదు. అంటే పరిస్థితులు అనుకూలించక, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా డిజేబుల్మెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా మొత్తం ఉద్యోగాల నుంచి కంప్లీట్గా తీసేసి ఇంకేమన్నా ఆయన కంట్రోల్లో లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్లస్ ఎదుటి వాళ్ళు వీరిని పోషించే స్థాయిలో ఉండొచ్చు, అంటే ఫైనాన్షియల్గా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండొచ్చు. వాళ్ళ బాధ్యతలు కూడా వాటిని పోషించిన తర్వాత కూడా, నిర్వర్తించిన తర్వాత కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండి వీరికి ఇచ్చే పొజిషన్లో ఉండాలి. అంటే ఇప్పుడు లాలో ఒక ఫ్రేజ్ యూజ్ చేస్తాం, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్. ప్రతి కేసులో ఉన్న నిజాలు పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ నిజాలు పరిస్థితులు అనేది ఇప్పుడు మనం అనుకున్న అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకోసమని ఒక దగ్గర ఇచ్చినారు ఇంకో దగ్గర ఇవ్వలేదు అనడానికి ఉండదు. వారి పరిస్థితులు వేరే విధంగా ఉండొచ్చు. కానీ జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో ముఖ్యంగా ఎక్కువ జీతాలుండి వాళ్ళ జీవన శైలి బాగా ఇంప్రూవ్ అయిపోయి, అట్లాంటప్పుడు ఇప్పుడు మా న్యాయవాదులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ దీంట్లో ఈ కాన్సెప్ట్ను పూర్తిగా అమలు చేసే ప్రాసెస్లో ఉన్నారు. ఇది అందుకు మంచిదే, కానీ డిజర్వింగ్ కేసులు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఫైనల్గా చూసుకుంటే ఈ మెయింటెనెన్స్ అంటే భార్యలు మాత్రమే కేసు వేస్తారా, భర్తలకి అడిగే రైట్స్ లేవా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? అంటే ఇప్పుడు ఈ బాధ్యత అనేది ఇట్ ఈస్ మ్యూచువల్. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చూడండి, ఇంతకుముందు తల్లిదండ్రులను ఎవరు చూడాలి, కొడుకు మాత్రమే చూడాలనేది వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కూతుర్లకు కూడా సమానమైన బాధ్యత ఉంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది, ఈ ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి వృద్ధుల సంరక్షణ చట్టం వచ్చింది. దాంట్లో కొడుకులకే కాదు బిడ్డలకు కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో కూడా ప్రావిజన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అన్నది పిల్లలందరి బాధ్యత. అక్కడ కూడా సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈ భరణం పొందే హక్కు అన్నది ఖచ్చితంగా మహిళలకే కాకుండా ఈవెన్ పురుషులకు కూడా కల్పించడం జరిగింది. ఇది మనము ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అందరూ, మహిళలు ఒక్కరే కాదు, ఈవెన్ పురుషులు కూడా. అంటే పురుషాధిక్య ప్రపంచంలో మేము మహిళల దగ్గర భరణం అడగాలా అనే ఫీలింగ్ అనేది దాని నుంచి ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టపరంగా ఆ హక్కు కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళు సరైన పరిస్థితుల్లో ఆ భరణం క్లెయిమ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అదేవిధంగా మేము స్త్రీలమై ఉండి మేము వాళ్లకు భరణం ఇవ్వడం ఏంటి అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ జెండర్ జస్టిస్ అని అంటున్నాం. మరి ఇప్పుడు లింగ న్యాయం చేస్తున్నప్పుడు ఇద్దరికి సమానంగా హక్కులు ఉన్నాయి, సమానంగా బాధ్యతలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఆ ప్రాసెస్లో
ఇప్పుడు ఈ ఆలోచన విధానం మారితే ఈ చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ భరణం పొందొచ్చు సరైన వ్యక్తి, పురుషుడైనా మహిళ అయినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.